అసలైన వజ్రం. చాలా కాలం క్రితం ఒక ప్రసిద్ధ సామ్రాజ్యం ఉండేది. ఆ రాజ్యపు రాజు తన న్యాయపాలనకు, బుద్ధి కుశలతకు పేరుగాంచాడు. ఒక చల్లని శీతాకాలపు ఉదయం సూర్యకిరణాలు భూమిని తాకుతున్న సమయంలో కోట బయట ఒక బహిరంగ ప్రదేశంలో రాజదర్బారు నిర్వహించబడుతోంది. పండితులు, మంత్రులు, సేనాపతులు అందరూ తమ తమ స్థానాల్లో ఆసీనులై ఉన్నారు. రాజు కుటుంబ సభ్యులు కూడా ఆ సభలో కూర్చొని ఉన్నారు. వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. అంతలోనే సభలోకి ఒక వింత వ్యక్తి ప్రవేశించాడు. అతను వివిధ దేశాలు తిరిగిన ఒక యాత్రికుడు. అతని నడకలో అహంకారం, కళ్ళల్లో గర్వం కనిపిస్తున్నాయి. అతను నేరుగా రాజు ముందుకు వచ్చి నమస్కరించి ఇలా అన్నాడు: మహారాజా, నా దగ్గర ఒక అద్భుతమైన సవాల్ ఉంది. నేను ఇప్పటి వరకు అనేక రాజ్యాలు తిరిగాను. ఎందరో రాజులకు దీన్ని చూపించాను. కానీ ఏ ఒక్కరూ కూడా నా పరీక్షలో నెగ్గలేకపోయారు. అందరూ ఓడిపోయారు. ఇప్పుడు మీ రాజ్యానికి వచ్చాను. మీ సభలో ఉన్న మేధావుల తెలివితేటలను ఒకసారి పరీక్షించాలనుకుంటున్నాను. రాజు కుతూహలంగా ఏమిటా పరీక్ష అని అడిగాడు. ఆ వ్యక్తి తన దగ్గరున్న ఒక పెట్టెను తెరిచి రాజు ముందున్న రాచరికపు బల్ల మీద 2 వస్తువులను పెట్టాడు. ఆ 2 సరిగ్గా ఒకే పరిమాణంలో, ఒకే ఆకారంలో ఉన్నాయి. సూర్యకాంతి పడగానే 2 మెరుస్తున్నాయి. ఒకటి కుడివైపు, రెండోది ఎడంవైపు పెట్టాడు. మహారాజా, వీటిలో ఒకటి వెలకట్టలేని వజ్రం, మరొకటి కేవలం ఒక గాజు ముక్క. కానీ వీటి రూపం, రంగు, ప్రకాశం అన్నీ ఒకేలా ఉంటాయి. ఇక్కడున్నవారు ఎవరైనా వీటిలో ఏది వజ్రమో, గాజు ముక్కో సరిగ్గా గుర్తుపట్టాలి. ఒకవేళ మీరు గుర్తుపడితే ఈ విలువైన వజ్రాన్ని మీ రాజ్య ఖజానాకు ఇచ్చేస్తాను. కానీ మీరు చెప్పలేకపోతే మాత్రం ఈ వజ్రం విలువతో సమానమైన ధనాన్ని నాకు చెల్లించాలి. ఇప్పటి వరకు నేను అన్ని రాజ్యాల్లోనూ ఇలాగే ధనాన్ని గెలుచుకున్నాను. మీ సమాధానం ఏంటి అని గంభీరంగా అడిగాడు. రాజు ఆ రాళ్లను దగ్గరగా పరిశీలించాడు. చూడ్డానికి అవి కవల పిల్లల్లా ఉన్నాయి. ఏ వైపు నుండి చూసినా తేడా కనిపించడం లేదు. రాజు తన మంత్రులను పిలిచి అడిగాడు. వారంతా ఒక్కరొక్కరుగా వచ్చి ఆ రాళ్లను నిశితంగా పరిశీలించారు. కొందరు భూతద్దాలతో చూశారు, కొందరు వాటి బరువును అంచనా వేశారు. కానీ అందరిలోనూ ఒకటే ఆందోళన: ఒకవేళ తప్పుగా చెబితే రాజ్య ఖజానాకు నష్టం జరుగుతుంది, అంతకంటే మిన్నగా రాజుగారి పరువు పోతుంది. ఆ భయంతో ఎవరూ సాహసం చేయలేకపోయారు. సభలో నిశ్శబ్దం అలుముకుంది. యాత్రికుడు ఎగతాళిగా నవ్వుతూ, ఏమైంది మహారాజా, మీ సభలో ఒక్కరు కూడా తెలివైన వారు లేరా అని హేళన చేయడం మొదలుపెట్టాడు. సమయం గడిచిపోతుంది. ఎండ తీవ్రత పెరుగుతోంది. రాజు అవమానంతో తలదించుకునే సమయానికి సభలో ఒక మూల నుండి ఒక చిన్న అలజడి మొదలైంది. ఒక వృద్ధుడు చేతిలో కర్ర పట్టుకుని నెమ్మదిగా ముందుకు రావడం గమనించారు. అతను పుట్టుకతోనే అంధుడు. అతను రాజు దగ్గరకు వచ్చి వినయంగా ఇలా అన్నాడు: మహారాజా, నేను ఇందాకట నుండి ఇక్కడ జరుగుతున్నదంతా వింటున్నాను. కళ్ళున్నవారే ఈ పరీక్షలో విఫలమవుతున్నారు. దయచేసి చూడలేని నాకు ఒక అవకాశం ఇవ్వండి. నేను ఓడిపోయినా మీరు కోల్పోయేదేమీ లేదు. ఎందుకంటే ఇప్పటికే ఎవరూ ముందుకు రావడం లేదు కదా. గెలిస్తే మన రాజ్య గౌరవం నిలబడుతుంది. రాజు మొదట సంశయించినా ఆ వృద్ధుడి మాటల్లోని ఆత్మవిశ్వాసం చూసి సరే అన్నాడు. ఆ అంధుడు మెల్లగా బల్ల దగ్గరకు వెళ్ళాడు. తన వణుకుతున్న చేతులతో ఆ 2 వస్తువులను ఒక్క క్షణం పరిశీలించాడు. గాలిలో ఒక నిశ్శబ్దం. అందరూ ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. మరుక్షణమే ఆ వృద్ధుడి తన కుడి చేతిలోని రాయిని పైకెత్తి, మహారాజా, ఇదే నిజమైన వజ్రం, ఆ రెండోది కేవలం గాజుముక్క అని గంభీరంగా ప్రకటించాడు. యాత్రికుడు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. అతని ముఖం పాలిపోయింది. అతను వృద్ధుడికి నమస్కరించి, అయ్యా, మీరు చెప్పింది అక్షర సత్యం. నా ఓటమిని అంగీకరిస్తున్నాను. కానీ కళ్ళు లేని మీరు దీన్ని ఎలా కనిపెట్టారు? ఇది అసాధ్యం అని ఆశ్చర్యపోయాడు. రాజు సభలోని వారంతా అదే అనుమానంతో వృద్ధుడి వైపు చూశారు. అప్పుడు ఆ వృద్ధుడు చిన్నగా నవ్వి ఇలా అన్నాడు:
ఇది చాలా సులభం. మనం చాలాసేపటి నుండి ఎండలో కూర్చుని ఉన్నాం. ఈ రెండు వస్తువులు కూడా చాలాసేపటి నుండి ఎండలోనే ఉన్నాయి. నేను ఆ రెండిటిని తాకినప్పుడు ఆ గాజు ముక్క ఎండవేడికి తట్టుకోలేక వేడెక్కిపోయింది. కానీ నిజమైన వజ్రం మాత్రం ఎంత ఎండ తగిలినా తన స్వభావాన్ని వదలలేదు. అది ఇంకా చల్లగానే ఉంది. అదే వాటి మధ్య ఉన్న తేడా. ఆ సమాధానం వినగానే సభ అంతా చప్పట్లతో మారుమోగిపోయింది. యాత్రికుడు తన వజ్రాన్ని రాజుకు సమర్పించి తల వంచుకుని వెళ్ళిపోయాడు. మిత్రులారా, ఈ కథ మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పిస్తుంది. మన జీవితంలో కూడా కష్టాలు, విమర్శలు, అవమానాలు అనే ఎండలు కాస్తూనే ఉంటాయి. అటువంటి కష్ట సమయాల్లో ఎవరైతే వెంటనే ఆవేశపడి కోపంతో ఊగిపోతారో వారు గాజుముక్క లాంటి వారు. వారు త్వరగా పగిలిపోతారు. కానీ ఎంతటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా, బయట ప్రపంచం ఎంత వేడిగా ఉన్నా, ఎవరైతే లోపల చల్లగా, ప్రశాంతంగా, స్థిరంగా ఉంటారో వారే నిజమైన వజ్రం. మనం ఎలా ఉండాలో మనమే నిర్ణయించుకోవాలి. ఆవేశపడే గాజులా ఉందామా, లేక ఆలోచించే వజ్రంలా నిలబడదామా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.